హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామని నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇలా చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. క్లోజ్ ఉండేది మన సైడ్ ఉండాలి. ఇలా చూడండి, ఇలా మన సైడ్ ఉండాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ ఈ చివరన స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి నీట్గా కట్ చేసుకోవడానికి అండి, హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకునేసి ఇలా కట్ చేసేసామండి. ఫోల్డింగ్ ఇలా నీట్గా ఉండాలి. ఇది బ్యాక్ సైడ్, మనం చూడండి, ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఇటు నుంచి ఇలా షోల్డర్ నుంచి ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా, ఇక్కడికి ఎంత ఉందనేది మనం ఇక్కడ కొలుచుకోవాలండి. చూడండి, 14 ఇంచెస్ ఉంది. 14 వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా 14 వచ్చింది. 14 ఇక్కడ ఇంకొక మార్జిన్ వేసుకొనేసి ఖర్చుల్లోకి ఒక పావించి ఖర్చుల్లోకి అండి. 14 మెజర్మెంట్ బ్లౌజ్లో 14 వచ్చింది కదా, ఇలా 14 ఇంచెస్ నుంచి ఇక్కడికి చూడండి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇంకొక 1/2 ఇంచ్ పైకి ఇక్కడ షోల్డర్ పైన ఖర్చులు లేకండి, 1/2 ఇంచ్ పైకి చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇటు సైడ్ కానీ 14 ఇంచెస్ 1/2 ఇంచ్ మార్జిన్, మళ్ళీ ఖర్చులు లేక అది చూడండి, ఈ సైడ్ ఖర్చులు లేక సేమ్ ఇలా వేసుకోవాలి. అలాగే ఈ డాట్ని ఇలా కలిపేయాలండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేయాలి. ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి బ్లౌజ్లో. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నడుము లూజ్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి ఉక్స్ పట్టీస్ ఉన్నాయి చూడండి, ఇలా నెమ్మదిగా నిదానంగా ఇలా లూజ్ లేకుండా టేపు బ్లౌజ్ కరెక్ట్గా ఉండే విధంగా తీసుకొని ఇలా తీసుకోవాలండి. నీట్గా తీసుకొని కాజా పట్టి వరకు కానీ ఇలాగే కొలుచుకోవాలి. లూజ్ వదలకూడదు, ఇక్కడ బ్లౌజు లూజ్ వదలకూడదు, టేపు లూజ్ వదలకూడదండి. ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక ఇది కాజా పట్టి ఉంది కదా, ఇది కొలవకూడదండి. ఇది ఇలా లోపలికి మర్చేసి ఇక్కడికి ఎంత ఉంది, 34 ఉందండి చూడండి, 34 ఉంది. 34లో 4వ భాగం తీసుకోవాలి. ఇది 4వ భాగం అంటే 34కి టేపు ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, అదే ఎత్తుకొచ్చి 34 దగ్గర పెడితే ఆటోమేటిక్గా 4వ భాగం అనేది మీకు ఇప్పుడు 2వ భాగం తెలుస్తుంది. చూడండి, టేపు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. 17 ఉందని ఇక్కడ 17 వచ్చింది చూడండి, 17 వచ్చింది. ఈ 17కి మళ్ళీ హాఫ్ ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు 4వ భాగం వస్తుందండి. చూడండి ఎంత వచ్చింది చూడండి, 4వ భాగం 830 వచ్చింది. ఇదే 830. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా మార్జిన్ వేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్జిన్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ 830కి ఒక మార్జిన్, మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఖర్చులు వస్తాయి కదా, బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ కోసం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి వేసుకోవాలండి. ఫస్ట్ 830 వేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ 1 ఇంచ్, టోటల్ 930. చూడండి, 930కి ఇక్కడికి వస్తుంది చూడండి, 930. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఇది చెస్ట్ లూజ్ ఎలా అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేది మనము ఎగ్జాక్ట్గా చూసుకోవాలండి. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 30కి ఆ క్లారిటీ లేదు, 30కి లోపల ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 29, 28, 27, 26 ఇలా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 30 పైన ఉండి 31, 32, 33, 34 అలా ఉన్నిందనుకో అది పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది 34 వచ్చింది. 34 అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. ఎందుకంటే షోల్డర్ అంతా 530 పెట్టాలి. ఇక్కడ 30 లోపలే ఉంది కాబట్టి 5
5:15, 5 పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఇంచులే పెడతాను అనుకోండి. ఈ ఈ కస్టమర్ వచ్చి షోల్డర్స్ జారుతున్నాయి ఆ బ్లౌజ్కి, దీనికి కొద్దిగా షోల్డర్ తగ్గించమంటే నేను 5 పెట్టాను. కావాలంటే మీరు 5:15 కానీ పెట్టుకోవచ్చు. నేను చూడండి 5 ఇంచులే పెడుతున్నాను ఇక్కడ. ఇలా వేసేసి ఇప్పుడు ఇది షోల్డర్ డీప్. ఈ డీపు మామూలుగా అయితే 2:15, 2:30, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 2:30, 2:15. ఇది మామూలు అంటే అంత పెద్ద సైజు కాదు, అంత చిన్న సైజు కాదు కాబట్టి నేను కరెక్ట్గా 2 ఇంచెస్ పెడుతున్నాను అంటే ఇక్కడ 2 ఇంచులు పెడతాను. మనం కావాలంటే 2:15 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు షోల్డర్ జారుతుందన్నారని నేను 2 ఇంచెస్ పెట్టినాను అంతే అండి. చూడండి 2 ఇంచెస్. ఏ సైజు వారికైనా సరే, ఇంకా చంక రౌండ్ ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి ఇలా డౌన్కి వచ్చి 6కి మార్జిన్ వేసుకోవాలి. ఇలా ఇదే 6 ఇటు సైడ్ కానీ వేసుకోవాలి, ఎందుకంటే మన క్రాస్ పోకూడదు కదా. మెయిన్ చంక రౌండ్ ఇంపార్టెంట్ బ్లౌజ్కి బాగా కూర్చోవాలి. ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ పెట్టినాం కదా, ఇదే 5 ఇంచెస్ ఇక్కడ చంక రౌండ్ దగ్గరికి మనకి, ఎందుకంటే లైన్ క్రాస్ పోకుండా స్ట్రైట్గా రావడానికి ఇలా చంక రౌండ్కి ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ 5 ఇంచెస్ వేస్తే ఇక్కడ నుంచి 6 పెట్టాం కదా, అది క్రాస్ వెళ్ళకుండా స్ట్రైట్గా వస్తుంది అని. అప్పుడు ఈ మార్జిన్ 2 బేస్ చేస్తూ ఇలా ఇక్కడ డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా బాక్స్ ఇలా వేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా మార్జిన్ బేస్ చేసుకుంటే కర్వ్ స్కేల్ తీసుకొని, మెయిన్ ఇంకొకటి ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1:15 ఇలా వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. చూడండి ఇలా ఈ మార్జిన్ని బట్టి ఇలా చూడండి కర్వ్ స్కేల్ ఇలా పెట్టుకొని చంక రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇంకా బ్యాక్ నెక్, ఇది ఏంటండి, మనం ఇలా ఈ డాట్స్ 2 కరెక్ట్గా ఇక్కడ స్టిచ్చెస్ 2 కరెక్ట్గా పట్టుకుంటే, చూడండి సైడ్లలో స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా పట్టుకుంటే ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. చూడండి ఇలా ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్కి చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చుల్లోకి వెళ్తుంది కదా, అది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి చూడండి, ఇది బ్యాక్ నెక్. ఇది ఇక్కడ 2 ఇంచెస్ పెట్టినామండి షోల్డరు, ఇటు సైడ్ 2 ఇంచెస్ పెట్టినాము. ఇక్కడ 2:15 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు పెట్టినాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే రౌండ్ అనేది నీట్గా డీప్ ఇలా వస్తుంది బాగా, అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. అదే 2 ఇంచులు ఇక్కడ పెట్టుకుంటే అంత బాగుండదు, స్క్వేర్ టైప్లో ఉంటుంది. అలా లేకుండా ఇలా అయితే కొంచెం డీప్గా బ్రాడ్గా బాగుంటుంది, నెక్ చూడడానికి రౌండ్ బాగా వస్తుందండి. అందుకని అలా ఒక 1/2 ఇంచు వేసానండి, 1/2 ఇంచు ఎక్కువ పెట్టాను. ఇలా ఈ మార్జిన్ కలిపితే ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ దాన్ని ఇలా ఈ కర్వ్ స్కేల్ తీసుకొని నెక్ రౌండ్ ఇలా డ్రా చేసుకోవాలి. అంతే అండి, బ్యాక్ పార్ట్ ఓకే అయిపోయింది. దీన్ని బేస్ చేసుకుంటూ మెయిన్ ఇక్కడ మనం ఖర్చుల్లోకి ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఇది 9:30 పెట్టాం మొత్తం బ్యాక్ సైడ్ డాట్స్కి అంతా. దీనికి ఇంకొక 1.5 ఇంచ్ ఎగేసుకొని ఇది ఖర్చులు లేకండి 1.5 ఇంచ్ ఈ మార్జిన్ని బేస్ చేసుకుంటే ఇంకొక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అంతే అండి, అంతే. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయినా అంతే, లైనింగ్ బ్లౌజ్ అయినా ఇదే మెజర్మెంటే. కాకపోతే నేను ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అని మీకు చెప్పాను కాబట్టి దీన్ని బేస్ చేస్తూ కట్ చేసేయాలి. ఇక్కడ మార్కర్ వేరుతో ఇలా వేసుకోవాలండి, ఇలా కట్ చేసి వేసుకున్నాను ఈ బ్లౌజ్.
కానీ నేను బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయనండి, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసి డ్రా చేసుకొని మళ్ళీ బ్యాక్ నెక్ కట్ చేస్తాను. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మార్జిన్ వేసాను కదా, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అండి. ఇలా ఇలా చూడండి, ఇలా లైట్గా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఈ డాట్స్ ఇది వచ్చి ఇప్పుడు బ్యాక్ సైడ్ లెంత్ని బట్టి అండి. ఇప్పుడు ఇది 14 ఉంది, 15, 16, 15, 16 ఉంటే 4 పెట్టుకోవాలి. ఇది 14 ఉంది కదా, 330, 3.5 పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఇది ఇలా చూడండి, ఇలా స్ట్రైట్గా మార్జిన్ వేసుకోవాలి. ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచి, ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచి, అంతే అండి. ఇలా వేసి ఇది ఇలా మర్చి దీనిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ ఈ హ్యాండ్స్ కట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఇప్పుడు ఆపోజిట్ మన సైడ్ ఉంది కదా, ఇది 4 మడతలు వేసుకోవాలండి. ఇది ఇలా 4 మడతలు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా 4 మడతలు చూడండి. 2 ఇటు సైడ్ 2 ఉన్నాయి. ఇది స్ట్రైట్గా క్రాస్ లేకుండా, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, స్ట్రైట్గా కట్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకుని ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ కట్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, దీన్ని బేస్ చేసుకుంటూ హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి మనం. చూడండి సైడ్ ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని ఇలా చూడండి, ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 1130 వచ్చింది, 11.5 వచ్చింది. దీంట్లో 1 ఇంచి తీసేసి షోల్డర్ పెట్టుకోవాలి. 11.5లో 1 ఇంచి తీస్తే 10.5, 10.30 అండి. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఇటు సైడ్ చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు సంక పీస్ కట్టాలి, చంక పీస్ వీటికి నేను కట్టాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు 1 ఇంచి తీసేసినాను, 10.30 వచ్చింది. ఇప్పుడు సంక పీస్ కట్టాలి. లేదంటే 4 సైడ్స్ కట్టుకోవాలంటే 4 సైడ్స్ కట్టుకోవచ్చు, ఒక సైడే కట్టాలంటే ఒక సైడే కట్టుకోవచ్చు. చూడండి, చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే ఒక సైడే సంక పీస్ కట్టచ్చండి. ఎందుకంటే ఒక సైడ్ ఫుల్గా ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్కి వేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కనపడదు కాబట్టి. చూడండి 10.30, చూడండి 10.30. మనము 11.30 వచ్చింది, అందులో 1 ఇంచి తీసేస్తే 10.30 వస్తుంది. 1 ఇంచి తీసేయాలండి ఇలా వేసాక ఇప్పుడు ఆల్తి బ్లౌజ్లో హ్యాండ్స్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి 7.35 ఉందండి. ఇప్పుడు హ్యాండ్స్ 7.35 ఉంది. 7.35కి ఈ కస్టమర్ నాకు కొద్దిగా పొడవు పెట్టమన్నారు, ఒక 1/2 ఇంచు పొడవు పెట్టమన్నారు. నేను 8 పెడుతున్నాను. 8 ఖర్చులేకంతా కలుపును మొత్తం 9 ఇంచెస్ 9 పెడుతున్నాను టోటల్. చూడండి, వీడియోలో చూపించేది 9. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచి, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచి పోతుందండి. అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇటు సైడ్ 1/2 ఇంచి, ఇటు సైడ్ 1/2 ఇంచి పోతుంది. కాకపోతే ఇలా హెమ్మింగ్ ఇలా వేసుకుంటాం ఇక్కడ, అందుకు ఇది 1/2 ఇంచ్ వదలడం. ఇదే ఇక్కడ వచ్చే 9 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా 9 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం. కానీ ఈ మార్జిన్ని బేస్ చేస్తూ ఇలా చూడండి, ఇలా లైన్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏ సైజు వరకు అయినా సరే 3 ఇంచెస్, ఇంకా పెద్ద సైజు వరకు అయితే 3.5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇది మామూలు అంత
పెద్ద సైజు 35 ఉంటే పెద్ద సైజ్ అంటాం, ఇది ఎక్కువ పెద్ద సైజ్ అంటాం. ఇది 35 పైన ఉంటే చాలా బిగ్ సైజ్ అండి. ఇది 35 లోపల ఉంది కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటాను. 35 పైన ఉంటే 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది 34 కాబట్టి 2.5 ఇంచెస్ నేను పెట్టానండి. ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి, ఈ 1 ఇంచ్ నుంచి బేస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్జిన్ ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూడండి, వీడియోలో చూపిస్తాను విధంగా. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఇలా చూడండి, ఇక్కడికి ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మెయిన్ డాట్ కోసం తీసాను కదా, ఇక్కడ పట్టేసినప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది, ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, అందుకు 1 ఇంచ్ యాడ్ చేస్తాను. ఆ 1 ఇంచ్కి ఇలా చంక రౌండ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. చూడండి, అలా వస్తుంది. ఇది మళ్ళీ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ డాట్ కోసము ఇక్కడ నుంచి ఇలా మొత్తం ఈ టైప్లో కట్ చేసుకునేసి డాట్ కోసం మళ్ళీ చెప్తానండి. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మార్జిన్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో క్రాస్గా ఒక స్టిచ్ మార్జిన్ వేసుకోవాలి. క్రాస్గా చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసి ఇక్కడికి రావాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా కట్ చేసి ఇక్కడికి రావాలి. ఇప్పుడు నేను తీసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, ఇక్కడ ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలి డాట్ కోసము. చూడండి, ఇలా ఇక్కడ ఇటు సైడ్ కనుక చూడండి, ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి చూడండి, ఇలా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కట్ చేయాలన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఏ సైజు వారికైనా సరే 3 ఇంచెస్ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి. ఈ టక్స్ ఇలా పెట్టుకొని ఇలాగే గట్టిగా రఫ్ చేసామంటే మధ్యలో ఇలా పడుతుంది. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా చూడండి,
చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకొని ఈ మార్కర్ వేస్తే ఇలా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డాట్ రౌండ్ చేసుకోవాలి. చూడండి మనకి ఎక్కడికి కరెక్ట్గా ఫోల్డింగ్ ఇక్కడ సమానంగా వస్తే అక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఇలా ఇక్కడ కానీ ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి మార్జిన్ పడి ఇక్కడ ఒక మార్జిన్ పడింది. ఆ మార్జిన్కి ఒక పావించి ఇక్కడికి వచ్చేది ఒక పావించి ఇటు సైడ్ ఒక పావించి చూడండి, ఒక పావించి ఈ డాట్ 3.5 ఏ సైజు వారికైనా సరే 3.5, పెద్ద సైజు వారికైనా సరే చిన్న సైజు వారికైనా సరే 3.5 స్ట్రైట్గా వేసుకొని చూడండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు పావించు ఇలా చూడండి ఇలా. అంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది.